హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 3 చాలా ఫాస్ట్గా వచ్చింది. మార్నింగ్ నుంచి బిగ్ బాస్ ఎడిటర్ చాలా బాగా పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. ప్రోమోల మీద ప్రోమోలు గ్యాప్ లేకుండా ఇచ్చేస్తా ఉన్నాడు. సో సూపర్, ఇలానే రోజు కూడా ఇస్తే బాగుంటుంది అన్నదే నా ఆలోచన. ఓకే, ఈరోజు ప్రోమోలకి మనం అట్లా దూకినట్లయితే గనక డిఫరెంట్గా దూకినట్లయితే గనక కట్ చేస్తే ఆదిత్యవం కనపడతాడు. అక్కడ ఇంటి సభ్యులందరికీ షాక్. సీత ఇమ్మీడియట్ గా అన్నా మీరు టీవీలోనే బాగున్నారని. నిజానికి ఈ 2 రోజులు బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నాడు ఆదిత్యవం. ఆ లోపల ఉన్న ఫేస్ కి అక్కడ బయట ఉన్న ఫేస్ కి చాలా అంటే చాలా డిఫరెంట్. ఒక హీరో లాగా అయితే కనుక మనకు నీట్ గా అక్కడ కనిపించినారు. సో అందరు నవ్వులే పువ్వులే, కిలకిల గలగల అది. సో టాస్క్ అయితే యాజ్ యూజువల్ అక్కడ వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న టాస్క్ అయితే ఇవ్వాల్సిందే. సో ఆ టాస్క్ గురించి అయితే మాట్లాడుతున్నాడు. టాస్క్ పేరు ఏంటంటే హగ్ అండ్ పంచ్. సో ఫస్ట్ హగ్ వచ్చేసి నబిల్ కి. సూపర్, మంచి క్యాల్కులేషన్ వేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు గెలిస్తే గనక నేను గెలిచినట్టే అని చెప్పేసి కరెక్ట్ గా చూజ్ చేసుకున్నాడు. సో లాస్ట్ టైం శివాజీ గారు పల్లవి ప్రశాంత్ని ఏ విధంగా అయితే చూజ్ చేసుకున్నాడో, బట్ ఆయన లోపల ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు, అదే డిఫరెంట్ అయితే. బట్ కరెక్ట్ గా చూసుకున్నాడు. నబిల్ విన్నింగ్ క్యాండిడేటే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా బ్యాలెన్స్డ్ గా ఒకే లెవెల్ గా ఆడుతున్నటువంటి వ్యక్తి నబిల్ కాబట్టి, సో నబిల్ ను చూజ్ చేసుకోవడంలో తప్పే లేదు. నబిల్ కంపల్సరీ టాప్ 5 లో ఇప్పటి వరకు అయితే వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గురించి చాలా కరెక్ట్ గా చెప్పినాడు అన్నట్టు. బిగ్ బాస్ హౌస్ లో వారియర్ ఆఫ్ ది హౌస్ లో ఉన్నటువంటి ఎవరంటే అవర్ పృథ్వీరాజ్. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, ఒక వారియర్ లాగా ఆడుతున్నావు అన్నట్టు. ఎందుకంటే చెప్పాలి అంతే. ఈవెన్ దో పృథ్వీ ఆడుతూ ఉన్నాడు కానీ గేమ్ పరంగా అన్నిటి పరంగా బాగానే ఆడతాను, కానీ కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాడు అన్నట్టు. జిమ్ముకులు అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఈ మధ్య కాలంలోనే విష్ణుప్రియ వెంట పడతా ఉన్నాడు. నాట్ ఓన్లీ విష్ణుప్రియ వెంట, అందరి వెంట పడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళల్లో ఈయనని ఎవరు బాగా కనెక్ట్ అవుతారో మనం చూడాలి. నిజానికి వారియర్ ఆఫ్ ది హౌస్ అని ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసినాడు మన ఆదిత్య ఓం అన్న. సో కిరాక్ సీత అయితే వచ్చేసింది. కిరాక్ సీత గురించి చెప్తున్నాడు. నేను 20 years లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కనుక ఎలా ఉంటావో నిన్ను చూస్తే నాకు అట్లా అనిపిస్తా ఉంది. బట్ ఒక్కటే ఒక నెగిటివ్ ఉంది, అంటే ఇది పంచ్ అనుకుంటా ఈమెకి. ఒక్కటే ఒక నెగిటివ్ ఉంది, అదేంటంటే నామినేషన్ వేసేటప్పుడు చాలా కరెక్ట్ గా వేస్తే బాగుంటది అన్నటువంటిది నేను సజెషన్ మీకు ఇవ్వగలను అన్నటువంటిది అయితే ఇచ్చినాడు. ఒక పెద్ద మనిషి లెవెల్లో పెద్ద మనిషిగా కిరాక్ సీతకైతే ఇచ్చినాడు. అది కంపల్సరీ కావాలి, మార్చుకోవాలి. ఆ అమ్మాయి ఉన్నట్టుండి మారుతా ఉండడం అంటే ఈయన చెప్పినట్టు మేబీ మనం చూడడానికి లావుగా కనపడినా కూడా తక్కువ ఏజ్ అనుకుంటా. కరెక్ట్ డెసిషన్ తీసుకోవడంలో కొంచెం అటు ఇటు అవుతుంది. మొన్న కూడా చీఫ్ని ఎన్నుకునేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇట్లా 1 కాదు 2 కాదు చాలానే ఉన్నాయి కిరాక్ సీత మార్చుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ ఏదైతే నామినేషన్ ఉందో కరెక్ట్ పాయింట్ మాట్లాడి కరెక్ట్ గా తీసేస్తే కనుక బాగుంటది అన్నది అందరి ఒపీనియన్ అన్న. సో ఇక్కడనే పెద్ద బాంబు అయితే వేస్తా ఉన్నాడు నాగార్జున గారు. ఏం బాంబర్ అయ్యా అంటే కనుక ఇది చాలా పెద్ద బాంబు. ఇంతవరకు హౌస్ లో ఉన్నటువంటి ఆదిత్య ఇప్పుడు నా ముందున్నాడు, మరి ఇక నుంచి ఎటు వెళ్తాడో అని కట్ చేసినాడు. సో ఏం జరుగుతాదో అన్నటువంటి కట్ చేసినాడు. సో ఇక్కడ నా అనలైజింగ్ ప్రకారం ఏంటి అంటే కనుక పొయ్యటోని మళ్ళా ఆపి, అంటే నా ఇమాజినేషన్, సో ఎవరికొకరి మీద ఒక బాంబ్ లాగా, అంటే నువ్వు ఒక పనిష్మెంట్ ఇస్తే ఈ వీక్ మొత్తం వాళ్ళు పనిష్మెంట్ చేసుకునేలాగా ఉండొచ్చు. మేబీ రెండోది రీ ఎంట్రీ అవ్వచ్చు, మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో నీతో పాటు తీసుకొని పోవడానికి ఎవరినో ఒకరిని చూజ్ చేసుకొని ఆదిత్యకి ఒక పవర్ ఇవ్వచ్చు, మేబీ అది కూడా ఉండొచ్చు. అండ్ నీవు ఎవరు టాప్ 5 లో ఉండాలని నువ్వు ఇప్పుడే ఒకరిని డిసైడ్ చెయ్యి, వాళ్ళు కంపల్సరీ టాప్ 5 లో ఉంటారు అన్నటువంటిది కూడా అది కూడా పెట్టొచ్చు విత్ కండిషన్స్ అప్లై పెట్టి. సో ఎన్నో అనుమానాల మధ్యలో ఈ ప్రోమో అయితే కనుక కట్ చేసినాడు. సో ఆ ప్రోమో ఏమొస్తుందో వచ్చిన తర్వాతనే మనకి తెలుస్తుంది. లేకుంటే ఈ రోజు మనము ఆ ఫుల్ వీడియో చూస్తే గానీ నాగార్జున గారు ఇచ్చినటువంటి బిగ్ ట్విస్ట్ అయితే కనుక మనకి అర్థం కాదు. సో అది గాయ్స్,
ఈరోజు ప్రోమో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.